హాయ్ సార్. హాయ్. సార్ ఇప్పుడు మనం టాలీవుడ్ చూసుకున్నా, బాలీవుడ్ చూసుకున్నా సార్, టాలీవుడ్‌లో అయితే ఏదైనా ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారనుకోండి ఎవరైనా, పెళ్ళయ్యేంత వరకు మనకు తెలీదు. సో, వాళ్ళు అలా ఉంచుతారు ఏ విషయం తెలియకుండా. బాలీవుడ్‌లో అయితే ఒక రిలేషన్‌లో ఉన్నారనుకోండి, ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తూ ఉంటారు. బ్రేకప్ అయినా కూడా మన అందరికీ తొందరగా తెలుస్తది. సో, అదే విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు తమన్నా అండి. మొన్నటి వరకు ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. సో, ఇప్పుడు బ్రేకప్ అయిపోయింది వాళ్ళకని ఒక వార్త అయితే వస్తూ ఉంటుంది. సో, దాన్ని బట్టి చూసుకున్నట్లయితే మీరేమంటారు? సునీల్ అబ్బాయి పేరు ఏం పేరు? ఏం వర్మ, ఆహ్, తెలుగు అబ్బాయి అతను. ఒక వెబ్ సిరీస్లో చేశాడు. ఓకే. సో వీళ్ళిద్దరు కొంతకాలం తిరిగారు. యాక్చువల్గా అంతకుముందు చాలా ముందు తిరిగి ఉంటుంది. వీళ్ళిద్దరూ కొంచెం సీరియస్గా తిరిగాడు కాబట్టి వీళ్ళు లివిన్లో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారేమో అని అనుకున్నారు. వినయ్ వర్మ, హ్మ్. ఆ? విజయ్ వర్మ. నేను విజయ్ వర్మ అంటుంటే మొన్న ఛానల్లో వినయ్ వినయ్ అని మొదలెట్టాడు. నాకు ఆ అమ్మాయి విజయ్ అని తెలిసి అబ్బాయి, ఎందుకంటే మంచి వెబ్ సిరీస్లో చేశాడు. ట్విన్స్ లాగా యాక్ట్ చేసాడు, చాలా బాగుంటుంది అది. అది హిందీ ఇక్కడోడు కాబట్టి హిందీ బాగా మాట్లాడతాడు. సో ఎనివే బాగుంటాడు అబ్బాయి యాక్చువల్గా, మంచి యాక్టరు, తెలుగు ఇంగ్లీష్ మెయిన్ హిందీ బాగా మాట్లాడతాడు కాబట్టి అతనికి వెబ్ సిరీస్లోకి వెళ్ళాడు యాక్చువల్గా. తను వాళ్ళిద్దరికి ఎక్కడ కలిసిందో మొత్తానికి ఇలా చాలామంది కలిసి ఉంటుంది. నా ఆర్టిస్టే కాబట్టి చెప్తాను, నా మోడలే అమ్మాయి. ఓకే. 16 years బ్యాక్ కదా, అప్పటికి హ్యాపీ డేస్ చేసేసింది. తమన్నా చేసేసింది అనమాట. తమన్నా వీళ్ళందరూ కూడా, తమన్నా సమంత వీళ్ళందరూ ఒకేసారి చేశారు నా దగ్గర. అదే నాకు బాగా కావాల్సిన అమ్మాయి యాక్చువల్గాను. బట్ నాకు పర్సనల్గా ఈ టచ్లో ఉండుంటే నువ్వు అడిగిన క్వశ్చన్కి అడిగి చెప్పొచ్చు యాక్చువల్గాను. అవి అటువంటి అడగకూడదు కూడా యాక్చువల్గాను. ఏదో కాన్సెప్ట్ తిరిగారు. దాని తర్వాత జనరల్గానే బాలీవుడ్లో ఒక ట్రెండ్ ఉందన్నమాట. నేను చాలా ఛానల్స్లో చెప్పాను. వాళ్ళకి ఈ సోషల్ మీడియా రాని క్రితం 30-40 years బ్యాకే ఈ రిలేషన్షిప్ ఉందని ఫోటోలు తీసుకుని పెట్టేవారు. దే లవ్ గాసిప్. అంటే ఏదో విధంగా జనాల్లో నానాలి. మనకు అది లేదు. మనకు అది సెంటిమెంట్గా అయ్యో బ్యాడ్ అయిపోతుంది అనుకుంటారు. ఇప్పటివరకు కూడా పలానా హీరోతో ఉందంటే వాళ్ళ ఫాదర్ బాధపడతారు. చాలా గొడవలు ఉన్నాయి. ఇప్పుడు మమ్ముట్టి కొడుకున్నాడు, వాళ్ళు చాలా పవర్ఫుల్ స్ట్రెయిట్ ముస్లిమ్స్ కదా. వాళ్ళ ఫాదర్ ఎప్పుడు కూడా లిప్ టు లిప్ అవి చేయడు, ఇప్పటి వరకు మెయింటైన్ చేశాడు. ఆ విధంగానే సూపర్ స్టార్ అతను మమ్ముట్టి. ఓకేనా. ఇంకా మోహన్ లాల్ కూడా అంతే, కానీ మోహన్ లాల్కి ఇంకా వెరీ రొమాంటిక్ కింద లెక్క. ఆయన కూడా రొమాంటిక్ ఫిల్మ్ చేసినా కూడా ఆయనకు ఆ పేరు లేదు. మమ్ముట్టి அவர் இந்த மாதிரி பண்ண மாட்டார், ఈ టైప్ చేయడు అంటారన్నమాట. సో నేను ఆయనకు కూడా కథ చెప్పాను ఒకసారి, మీరు ఏదైనా చేయవలసిన సినిమా అది కొన్ని కారణాలు చేయలేకపోయాను. ప్రభుదేవత చేశాను, వేరే కథ అప్పుడు. సో టైం అనే సినిమా అనమాట. అప్పటికి ఈ అబ్బాయి కుర్రాడు, 24 years బ్యాక్ అని ఎంత ఉంటే వీడికి కూడా 36 సంవత్సరాల వయసు ఉంటుంది. సో ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అబ్బాయి కూడా ప్రతి వైఫ్ ఉంది, రొమాంటిక్ చేసే వయసులో ఉన్నాడు కాబట్టి చేస్తున్నాడు. అప్పటికి ఇప్పుడు తేడా వచ్చింది కాబట్టి అంతే, రిలేషన్షిప్ వెళ్దాం నివరాళ్ళు అసలు ఇంకా అవుట్ ఆఫ్ క్వశ్చన్ అది. అతను అందరితో చేశాడు, చార్మిన్ అని వీళ్ళందరితో ప్రెట్టీగా ఉండి చాలామందితో చేశాడు. దాని తర్వాత అంతవరకే, కానీ ఈ విల్ నాట్ డూ ఇట్ బికాజ్ ఈజ్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్లో ఉండి అందగాడు. ఒక సామాన్యుడు అందంగా ఉంటాడు, బాగా పెర్ఫామ్ చేయగలడు అని ఎవడు ఈ రోజున దుల్కర్ సల్మాన్. సో అంతవరకే ఉంటుంది, కానీ రిలేషన్షిప్ వరకు సౌత్ ఇండియాలో వెళ్ళదు, నార్త్ ఇండియాలో ఉంటుంది. నార్త్ ఇండియా అంటే బాలీవుడ్లో ఇది పరిపాటి. సోషల్ మీడియా రాని క్రితం ఇంత ఎక్స్పోజర్ లేని టైంలో కూడా స్టార్ డస్ట్లోనూ అక్కడెక్కడ వీళ్ళ రిలేషన్షిప్లో ఉన్నట్టు అందంగా ఫోటో తీసుకుని గాసిప్లు వేసేవారు. నిజంగా గాసిప్ వేసుకుంటే వాళ్ళు ఫోటోలు వాళ్ళు తీసుకుంటారు, ఫోటో షూట్ లైట్లు పెట్టి కావాలని. అవి మన కత్రినా కైఫ్, రణవీర్ కపూర్ ఆయన ఏమన్నాడు కదా, అతను యానిమల్ యాక్ట్ చేసాడు, రిషి కపూర్ కొడుకు, వీళ్ళిద్దరు కూడా వచ్చినాయి. దేర్ రిలేషన్షిప్ పోయి ఆ అమ్మాయికి దీపికా పడుకుంది కూడా వచ్చినాయి. సో ఇవి వాళ్ళకి కావాలి, సమ్ బజ్. వాళ్ళకి ఉందో లేదని ఉంటుంది. ఉండకుండా ఉండేది ఎవరంటే బాగా స్ట్రిక్ట్గా ఉండే ఈ దుల్కర్ సినిమా లాంటి వాళ్ళు, ఇక్కడ వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి. బాలీవుడ్లో అందరికి కావాలి. ప్లస్ ఇది సౌత్ ఇండియా, ఇక్కడ వీడి యొక్క ఇమేజ్ని బట్టి సినిమా ఆడుద్ది. దుల్కర్ సల్మాన్ పల్లెలో కొడుతూ గోయింగ్ స్టడీ ఇన్ లవ్ అని ఉందనుకోండి, అండ్ నెక్స్ట్ సినిమా పోతుంది. అంత సెంటిమెంట్లు ఇక్కడ. సెంటిమెంట్ నుంచి ఇంకా బయటికి వెళ్ళలేకపోయాం మనం సౌత్ ఇండియా. అక్కడ అలా కాదు, అందుకనే సెన్సిటివ్ సినిమాలు ఆడలేదు. ఇప్పుడు ఇక్కడ ప్రేమలేఖ అని సినిమా వచ్చిందా, అగత్యనైన డైరెక్ట్ చేశాడు శివశక్తి పాండ్యానికి అక్కడ తమిళ్లో. అది డబ్ చేశారు అజిత్ తోటి, అజిత్ అండ్ దేవయాని. సూపర్ హిట్ అయిందా. దీన్ని ఇదే డైరెక్టర్ని బట్టి హిందీలో తీశారు ఫ్లాప్. అంతెందుకు, ఏం మాయ చేసేవని గౌతమ్ మీనన్ ఇస్ గుడ్ డైరెక్టర్,
చాలా అందంగా చేశాడు. ఏంటి అక్కడ చేసి ఈ సినిమా తెలుగులో కూడా బాగుంటుందని మధ్యలో వచ్చి నాగార్జున అడిగారు, మీ అబ్బాయిని ఇస్తామంటే ఇస్తానన్నాడు. ఓకే. అప్పుడు చేసిన సినిమా అది. అప్పుడు కొత్తగా నేను ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసిన టైం అది. ఏది సమంత అని. ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది కదా అని ఆ అమ్మాయిని పెట్టాడు. ఓకే. ఆ సినిమా బ్రహ్మాండమైన హిట్ అయింది. ఆ? ఇదే సినిమాని రాజ్ బాబర్కి స్మితా పటేల్కి పుట్టిన కూడా చాలా బాగుంటాడు అబ్బాయి. ఆ అబ్బాయిని పెట్టి తీసాడు. అతనికి అన్ని ఫ్లాప్లే పాపం. ఈ సెన్సిటివ్ సినిమాలు అక్కడ ఆడవు. ఆ కామన్ సెన్స్ అతనికి లేదు. ఎవరికి ఆ, అతనికి లేదు. అబ్బాయి ఎవరు, గౌతమ్ మీనన్, వాసుదేవ మీనన్ అన్నారు కదా, వాళ్ళ ఫాదర్ మదర్ మా కాలేజీలో చదువుకున్న ఆ సీన్సే పెట్టాడు సినిమాలో. మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఫుల్ రొమాన్స్ ఉంటుంది మెడ్రాస్లో. తాంబరానికి 2 స్టేషన్లు యువతలే ఎంఐ క్రోంపేట్. ఎవరో నా మెడ్రాస్ గురించి చెప్తున్నాను. నాకు ఇక్కడికంటే నాకు మెడ్రాస్ గురించి బాగా తెలుసు, హైదరాబాద్ కంటేనే. సో బ్రహ్మాండంగా చేసాడు. గుడ్ డైరెక్టర్ అతను. ఓకేనా. ఇప్పుడు అతను యాక్టర్ అయిపోయాడు. ఇంకెందుకోసం గొడవ అని చెప్పేసి ఇంక యాక్టింగ్ చేసుకున్నాడు. ఎందుకంటే అతనికి డేట్లు ఇస్తానన్న వాళ్ళు ఇతను కొంచెం క్లాస్ డైరెక్టర్ అని ఇవ్వటం మానేశారు. విజయ్ సినిమా వచ్చుంటే ఇంక అలా నిలబడిపోయాను. విజయ్ ఇవ్వలేదు, హ్యాండ్ ఇచ్చాడు. విజయ్ ఈజ్ హైయెస్ట్ పెయిడ్. పాన్ ఇండియా కాకపోయినా నికరం 350 కోట్లు బిజినెస్ యాక్టర్ ఎవరో, అతను 150 కోట్లు ఇచ్చినా కూడా ఇంకొక 100 కోట్ల సినిమాకైనా 100 మిగులుద్ది. ఈజ్ ద ఓన్లీ వన్ పర్సన్ దట్ విజయ్ అనమాట. సో అతను ఈజ్ కమింగ్ టు ద పాలిటిక్స్ నౌ. సో వాట్ ఎవర్ ఇట్ అన్నీ ఒకేసారి ఎందుకు చెప్పేస్తానంటే ఆ సందర్భంలో చెప్తాను యాక్చువల్గా. నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు రిలేషన్షిప్ గురించి అంటే రిలేషన్షిప్ అంటే నార్త్ ఇండియాలో బాలీవుడ్లో కావాలని పెట్టుకుంటారు, ప్లస్ రిలేషన్షిప్ ఉంటుంది. ఇప్పుడు తమన్నాది కొత్త ఏం కాదు పాప, లాస్ట్లో బలి అయిపోయింది. కానీ ఇప్పుడు అమ్మాయి గురించి మాట్లాడుకోవడం అమ్మాయికే ప్లస్. ఒక చిన్న విషయం చెప్తాను. మన ఏం మాయ చేసేవి సగం ఆడడం కారణం ఏంటంటే ఆ సినిమాలో కన్సెప్షన్ ఏంటి, సమంత వీటికంటే పెద్దదని అది ఆడుతుంది. నేను మళ్ళీ సినిమా ఫిల్మ్ మేకర్ చెప్తున్నాను. ఒక 15 ఏళ్ళ అమ్మాయిని, 16 ఏళ్ళ అమ్మాయిని, లేకపోతే ఒక 18 ఏళ్ళ అమ్మాయిని ఒక 24 ఏళ్ళ అబ్బాయి ప్రేమించడం అనేది లవ్ స్టోరీ. ఆర్ 16 ఏళ్ళ అబ్బాయిని 16 ఏళ్ళ అమ్మాయిని ప్రేమించడం కూడా లవ్ స్టోరీయే. 24 ఏళ్ళ అమ్మాయిని 18 ఏళ్ళ అబ్బాయి ప్రేమించడం అనేది వెరైటీ. హిట్ ఫార్ములా అది. ఓకేనా. హిట్ ఫార్ములా అది. అంటే ఇప్పుడు కొత్తగా జనాలకి ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా పవర్ఫుల్ చెప్పనా, పెళ్ళి అయిపోద్ది అమ్మాయికి, పిల్లలు పుట్టరు, ఇంకాను పుట్టేశారేమో కూడా, దాని లవ్లో పడతాడు ఒక 24 ఏళ్ళ అబ్బాయి. ప్యూర్ లవ్, నాట్ ఇన్ఫాస్చుయేషన్. వాడికి ఇన్ఫాస్చుయేషన్ అమ్మాయి లవ్ కింద తీసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉండే లవ్ స్టోరీ కూడా ఆడద్దు. ఎందుకు అలాగంటే ఇప్పుడు నేను సృష్టించింది కాదు కదా, కాలం మార్పు ఉంటుంది. మార్పులో మనలో ఒక మార్పు వస్తూ ఉంటుంది. అలా మార్పు వచ్చిన ఈ జనరేషన్కి దే వాంటెడ్ ఎ వైఫ్, సంబడి ఎల్సెస్ వైఫ్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ ఫెలో. ధైర్యం చేస్తే దట్ విల్ హిట్ ఏ మూవీ అనమాట. దాన్ని కన్విన్సింగ్గా చెప్పాలి. అది యాంటీ సెంటిమెంట్. అది యాంటీ సెంటిమెంట్ని సెంటిమెంటల్గా చెప్పాలి. విశ్వనాథ్ గారు సానుభూతంగా చూసుంటే పెళ్ళి అయిపోయి బిడ్డ ఉన్న రాధికని కమలాసన్, అమాయకుడు లాంటి కమలాసన్కి జీవితాన్ని అయ్యి అతను కూడా ఈ శృంగారం నేర్పించని ఒక సాకలావిడ చెప్పింది దీప. దట్ ఈజ్ విశ్వనాథ్ గారు. దాని మీద చాలా టీవీలో చెప్పాను యాక్చువల్గాను. దాన్ని కూడా ఒప్పుకున్నారు. యాక్చువల్గా ఒప్పుకోకూడదు అది. ఎలాగా విశ్వనాథ్ గారు అలాగా పెళ్ళి అయిపోయి బిడ్డున్న రాధికతో ఏదో ఏదాలాపంగా తాళి కట్టేశాడు మాత్రాన ఎందుకు ఆడుతూ అలా పడుకుంటుంది, ఆడికి ఎలా నేర్పుద్ది ఇవన్నీ అని అంటారు యాక్చువల్గా. దాన్ని కూడా కన్విన్సింగ్గా చెప్పగలటమే దర్శకత్వం. దట్ ఈజ్ విశ్వనాథ్. అదేందా అదే దట్ ఈజ్ బాలచంద్ర కూడా అనొచ్చు. ఆయన కూడా అంత గొప్పగా తీస్తాడు కాబట్టి. వీళ్ళిద్దరూ కూడా చాలా గొప్ప దర్శకులు యాక్చువల్గా. సో ఆ విధంగా నేను ఇందాక చెప్పాను కదా, మ్యారేజ్ అయిన అమ్మాయితో పెళ్ళిలో లవ్లో పడవచ్చు అని అన్నంత మాత్రం యాంటీ సెంటిమెంట్ కాదు. దాన్ని సెంటిమెంటల్గా తీయగలిగారు మీరు. సెంటిమెంటల్గా తీయగలిగితేనే మంచి డైరెక్ట్లో ఉన్న పవర్ఫుల్ అనమాట. ఇప్పుడు పెద్ద అమ్మాయిని తీశారు, మరీ పెద్ద అమ్మాయి అంటేనే అది వాంచ్ అవుద్ది. ఇప్పుడు భారత్ అని ఆ రోజుల్లో చిన్నప్పుడు బ్యూటీ క్వీన్ కింద అనుకునేవాళ్ళు. భారతి అని మీకు అసలు నీకు తెలియడానికి అవకాశం లేదు. ఆవిడ ఇంకా ఉన్నారు, 8 years అనుకుంటా. ఆవిడకంటే 15 ఏళ్ళు చిన్న ఇంకొక పెద్ద హీరో నేను నువ్వే కావాలని భీష్మించి కూర్చొని పెళ్లి చేసుకున్నాడు. ఆయనే విష్ణువర్ధన్. షుగర్ వల్ల పోయాడు మన. ఏం చేస్తుంది, హీజ్ అన్ టాప్. తను కూడా ఒకప్పుడు అందరితో చేసేసింది. బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా చేసింది అమ్మాయి. ఆవిడ నాకు గోవాలో ఒకసారి కలిశారు. నేను ఇలా జోక్గా మాడుతుంటే నాతో మాట్లాడారు. ఆవిడ వచ్చి మాట్లాడేది యాక్చువల్గా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంత అందగత్తి ఆవిడ. అయినా కూడా మరీ అంత
టూ మచ్ ఏజ్ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు? ఒక మగోడు మట్టుకు 20 ఏళ్ళు గ్యాప్‌తో చేసుకోవచ్చు కానీ అమ్మాయిని, వీడు చేసుకోకూడదా అంటే మటుకు కరెక్ట్. అది కూడా కరెక్టే. జనరల్‌గా ఏదో అంటారు. ఆ ఇప్షన్ అని ఏదో అంటారు యాక్చువల్‌గాను. టూ ఓల్డర్ గర్ల్ లేడీని చేసుకోకూడదు అంటారు యాక్చువల్‌గా. బట్ సచ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. 'అపూర్వ రాగంగళ్' అనే సినిమాలో శ్రీవిద్య చాలా పెద్దదిగా లెక్క. యాక్చువల్‌గా అయితే ఏజ్ ప్రకారం అంత పెద్దదేం కాదు. ఇతను నవనవలాడుతూ ఉండేవాడు కూడా కమల్ హాసన్. బాలచంద్ర గారు ఆర్టిస్ట్ అతను. అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఆర్టిస్ట్. చాలా అందంగా ఉండేవాడు చిన్నప్పుడు. ఈ అమ్మాయి కొంచెం ప్రౌడ్‌లా ఉండేది. ఒక సింగర్, క్లాసికల్ వోకల్ సింగర్ అనమాట. ఆవిడ లవ్‌లో పడతాడు. ఏంటి బుద్ధి ఉందా అని తిడద్ది. అయినా లవ్‌లోనే చేస్తానే అంటాడు. 'అపూర్వ రాగంగళ్' అని. దాన్ని తెలుగులో దాసనారాయణరావు గారు తీశారు. నరసింహరాజుని అదే శ్రీవిద్యని పెట్టి 'తూర్పు పడమర.' ది సబ్జెక్ట్ అన్యాక్సెప్టబుల్ సబ్జెక్టులు చేస్తే ఆడతాయి కూడా ఇప్పుడు. అది తీసేటట్టు తీయాలి. నేను అన్నాను కదండి నెక్స్ట్ ఎవడో స్టార్ట్ చేసేసి ఒక 10 ఏళ్ళు పెద్దదాన్ని ఈడు ప్రేమించేసాడంటే అది కన్విన్సింగ్గా చేయగలగాలి. ఆ సీన్ కన్స్ట్రక్షను, ఆ సీనిక్ ఆర్డరే సినిమాకి లైఫ్. ఆ ట్రీట్మెంట్ చేయగలగాలి. అంత బాగా ట్రీట్మెంట్ చేయగలిగితే ఆడి ప్లేస్లో నేనున్నా అంతే, నేనే లవ్లో పడతాను అని ఆడనుకోవాలి, ప్రేక్షకులు అనుకోవాలి. అతని ప్లేస్లో ఉన్న వ్యక్తి నేను ఇలాగ ఉన్నాను కాబట్టి అతను లవ్లో పడడం కరెక్ట్ అని ఆ అమ్మాయి అనుకోవాలి. ఇప్పుడు ఎంత బాగా తీయాలి సీన్లు. ఇవన్నీ కూడా అన్కన్వెన్షనల్ సీన్స్ని కన్విన్సింగ్గా తీసుకోగలగాలి యాక్చువల్గా. ఓకేనా సార్? ఈ సందర్భంలో నువ్వు చెప్పిన సబ్జెక్ట్ నేను మిస్ అయిపోతుంటాను. ఏంటన్నా? రిలేషన్షిప్ గురించి. అదే రిలేషన్షిప్ గురించి చెప్తున్నాను. నేను ఎప్పుడు చెప్పినా రిలేషన్షిప్ గురించి చెప్తాను. నా మిగతా వీడియోలో కూడాను. ఈ రిలేషన్షిప్లు ఏంటంటే అక్కడ వచ్చి ఫాల్స్ రిలేషన్షిప్ కూడా రియల్గా చూపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఒక బస్ కావాలి. ఇప్పుడు కాదు, గత 40-50 సంవత్సరాల నుంచి కూడా వస్తుంది అది. వీడు ఆడితో తిరుగుతున్నాడు, అది ఇక్కడ కాదు. సౌత్లో దే ఆర్ వెరీ సెన్సిటివ్. అలా తిరుగుతున్నాడని తెలిసాడు సినిమాలు పోతాయి. అదేందా? ఇప్పుడు నాగేశ్వరరావు గారు, రామారావు గారి నుంచి కూడా ఇప్పుడు కృష్ణకుమార్ గారిని రామారావు గారు లవ్ చేస్తున్నాడు. వాళ్ళు ఎందుకు పెళ్లి చేసుకోవాలి లెవెల్కి వెళ్ళిపోయారు జనాలు ఒకప్పుడు. నాగేశ్వరరావు గారితో యాక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాగేశ్వరరావు గారితో రామారావు గారు ఆ టైంలో అనువారన్నమాట. షావుకారు జానకి గారు సిస్టర్, ఆవిడ పోయారు మొన్న. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అంత సెంటిమెంటల్ ఫీలింగ్స్ రిలేషన్షిప్స్ వస్తే అక్కడ మట్టుకు బాలీవుడ్లో దే లవ్ దట్ సమ్ కైండ్ ఆఫ్ లవ్ ఇది ఉండాలి. ఆ విధంగా తమన్నా మస్ట్ హావ్ గోన్ అహెడ్. అది పెద్ద ప్యూరీ లవ్ అని అనలేను నేను. వెన్ ఇట్ స్టార్టెడ్ ఆఫ్టర్ షీ రీచ్ 35 years కదా. వెన్ దట్ వుడ్ హ్యావ్ స్టార్టెడ్ వెన్ షీ వాజ్ ఇన్ ద బిగినింగ్ హ్యాపీ డేస్ టైం నుంచి ఇప్పుడు వరకు వచ్చి ఇప్పుడు బ్రేకప్ అయితే విచ్ ఇస్ కాల్డ్ బ్రేకప్, ఎ రియల్ బ్రేకప్. దిస్ ఇస్ నాట్ ఎ బ్రేకప్, దిస్ ఈజ్ జస్ట్ ఎ వేకప్ అనుకుంటా. సో రియలైజేషన్ అయితే తప్పితే ఇది పెద్ద 100% లవ్ కాదు. జస్ట్ సమ్ టైమ్స్ దే క్యారీడ్ ఆన్ విత్ హ్యావింగ్ హియర్ అండ్ దే, అంతే తప్పితే మనకి ఏదో సబ్జెక్ట్ కావాలి కాబట్టి మనం మాట్లాడుకుంటాం. వాళ్ళకి కూడా కావాలి. వాళ్ళు బ్రేకప్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాదేం కదా. వాళ్ళు ఎవరో ప్రైమ్ మినిస్టర్ కొడుక అలా అనుకుంటే అనుకోవచ్చు, ఏం కాదు కదా. జస్ట్ అన్ యాక్టర్, అప్కమింగ్ బడ్డింగ్ యాక్టర్. అతను కంటే EMI ఎక్కువ చేసింది, ఎడాపాడా చేసేసింది సినిమాలు. ఇంకా అతనే వెబ్ సిరీస్ వరకు అయ్యి మిల్లిమెల్లికి పైకి వస్తున్నాడు యాక్చువల్గా. మేబీ ఈ అమ్మాయి ఏజే ఉండి ఉంటుంది వాళ్ళకి. కొంతకాలం తిరిగారు, దాని తర్వాత అనుకుని కూడా చేస్తారు. లైక్ బ్రాడ్ పిట్ అండ్ ఏంజెలినా జోలీ, వీళ్ళందరికీ కూడా హాలీవుడ్ స్టార్స్ కూడా ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు ఎక్కడెక్కడే తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళకి కొంచెం వికాసం కలగాలని ఐ ఆల్వేస్ బ్రింగ్ హాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్తో పాటు. లేకపోతే ఎక్కడెక్కడే తిరుగుతూ ఉంటాం మన ఆడియన్స్. యూ మస్ట్ నో అబౌట్ హాలీవుడ్ స్టార్స్ ఆల్సో. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ దేర్, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ టు జూలియా రాబర్ట్స్, ఎప్పుడు డివర్ చేసుకుందాం, ఏంజెలినా జోలీ, ఇంకెవరెవరో చాలామంది ఉన్నారు. అందరి గురించి చెప్పగలను నేను. అది కూడా ఎందుకు చెప్తానంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఎనీ గ్లామరస్ వరల్డ్, ఈ స్పెక్యులేటివ్ వరల్డ్లో ఇదే జరుగుద్ది. అది వాళ్ళకి ఒక బజ్ కావాలి. అర్థమైందా? ఇప్పుడు ఎలాన్ మస్క్ ఈజ్ హ్యావింగ్ అన్ ఐ ఆన్ సంబడి ఎల్సెస్ వైఫ్, హాలీవుడ్ స్టార్. అదొక న్యూస్. ఏదో ఆర్డినరీ గర్ల్ నలుగురు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడడం కదా. ఒక ఫిల్మ్ స్టార్ వైఫ్ని మీద కన్నేసాడంటేనే దట్ ఈజ్ ద రిచెస్ట్ ఫెలో ఇన్ ద హోల్ వరల్డ్. ఆల్మోస్ట్ ప్రెసిడెంట్ వెనకాల షాడో ప్రెసిడెంట్ USA, ఇలాన్ మస్క్. సో అంచేత రిలేషన్షిప్స్ అనేది నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ పబ్లిసిటీ, రియల్ రిలేషన్షిప్స్ కొన్ని పడతాయి. ఏజ్ అయిపోయిన తర్వాత పడేదాన్ని కూడా ఇన్ఫాచ్యుయేషన్ అంటారు. చిన్నపిల్లలే కాదు, టీనేజర్ ఒక అమ్మాయితో పడ్డాడంటే ఇన్ఫాచ్యుయేషన్, ఆకర్షణ అంటారు. ఇన్ఫాచ్యుయేషన్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ ఏజ్. దాన్ని వేరే భాషలో లస్ట్ అంటారు. మేబీ బోత్ ఆఫ్ దెమ్
దే ఆర్ లైక్ నిన్ఫోమ్యానియాక్స్ అంటారు. లస్ట్ కోసం కూడా రిలేషన్షిప్ ఉండొచ్చు. కొంతకాలం లెటర్స్ హ్యావ్ ఎ ఫన్, లెటర్స్ హ్యావ్ ఎ బౌల్ ఆఫ్ టైమ్ అండ్ జస్ట్ గెట్ సెపరేటెడ్ అని. అంతే అది లాస్ట్ దట్స్ వచ్చేసరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.